కొనుగోలు చేసిన కొన్ని రోజులకే ద్విచక్ర వాహనం హోండా యూనిక్రాన్ వాహనం రిపేర్కు రావడంతో దానిని సరిచేయాలని షోరూంకు ఆశ్రయిస్తే 6 నెలలు గడిచినా కూడా నా యొక్క వాహనాన్ని రిపేర్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇలాంటి షోరూంపై చర్యలు తీసుకోవాలని వాహన బాధితుడు వెంకట్ తన ఆవేదనను మీడియాతో తెలిపారు. వినియోగదారులకు చట్టంపై షోరూంపై కూడా ఫిర్యాదు చేస్తానని అన్నారు. వివరాల్లోకి వెళ్తే పెళ్లి కోసం పాతతాండూరుకు చెందిన వెంకట్ అనే వ్యక్తి గత 6 నెలల కిందట పట్టణంలోని వైష్ణవి హోండా షోరూం నందు ద్విచక్ర వాహనం హోండా యూనిక్రాన్ ను లక్షకు పైగా పెట్టి కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. కొనుగోలు చేసిన కొన్ని రోజులకే తన వాహనం రిపేర్కు రావడం జరిగింది. దీంతో హోండా షోరూంలకు తన వాహనంను సర్వీస్ చేయాలని సంప్రదించినట్లుగా తెలిపారు. అయితే 6 నెలలు అయినా కూడా తన వాహనాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేయక తన వద్ద డబ్బులు తీసుకోమని ప్రాబ్లం ఉంది, టైం పడుతుంది అని చెప్తూ ఇబ్బందికి గురి చేస్తున్నారని తన ఆవేదనను మీడియాకు తెలిపారు. ఇలాంటి షోరూం నిర్వాహకులపై వినియోగదారులు హక్కు చట్టం ప్రకారం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవంబర్ 17 1 మంత్ తర్వాత నేను ఎల్ఈడి లైట్ వేయించిన హెడ్ లైట్. అది ప్రాబ్లం అయిందని చెప్పిన బండి ఆటోమేటిక్ అయిపోయింది. రన్నింగ్ కూడా బండి అయిపోతుంది. మొత్తం తీసుకొచ్చిన బండి రిపేరింగ్ వస్తే ఈ సేమ్ ప్రాబ్లమ్ అని చెప్పారు. ఈ సరే అని క్లెయిమ్ కూడా చేయలేరు. నా అమౌంట్తోనే వాళ్ళకి అమౌంట్ ఇప్పించి అది ఏమో క్లియర్ చేసుకున్నా. మళ్ళీ రీసెంట్లీ వన్ వీక్ బ్యాక్ బండి మొత్తం ఖరాబ్ అయ్యి ఆటోమేటిక్ అయిపోయింది బండి. అది వీళ్ళు వస్తేనేమో వీళ్ళు రెస్పాన్స్ అయితే లేదు. ఈ సేమ్ ప్రాబ్లం అని చెప్పారు. సరే ఈ సేమ్ ప్రాబ్లం అయితే ఇప్పుడు వేరే బండ్లు కూడా సేమ్ బేసిక్స్ బండ్లు హెడ్లైట్ వేయించాను. ఆ బండి ఎందుకు రిపేరింగ్ రాలేవు. నా బండి ఎందుకు రిపేరింగ్ వస్తున్నది. వీళ్ళు వస్తే కొండపూర్ పంపిస్తాం, మాడ పంపిస్తాం, రెస్పాన్స్ లేదు. ఆల్టర్నేట్గా నాకు బండి వేరే ఇస్తాను, ఆ బండి కూడా వేయలేదు ఇంతవరకు. అది ప్రాబ్లం అది. నాకైతే బండి అయితే వేరే కావాలని నేను వాళ్ళకి అడుగుతున్నా. వాళ్ళైతే రెస్పాన్స్ ఏమైతే లేదు. బండి తీసుకొని 6 మంత్స్, ఇది 6 మంత్స్ రన్నింగ్. నేను బండి తీసుకొని 2 టైమ్స్ ప్రాబ్లం ఇప్పటికి 2 సార్లు ట్రబుల్ ఇచ్చింది. ఇప్పటికి ఆటోమేటిక్ బండి రన్నింగ్లో కూడా బండి ఆటోమేటిక్ అయిపోతుంది. సెల్ఫ్ ప్రాబ్లం అది కూడా ఉంది. మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? ఇప్పుడు వీళ్ళు వస్తే కూడా ఏంది కొండపూర్ పంపించాము, రిపేరింగ్ అయినా మేము తెప్పిస్తామంటున్నాం. సరే రిపేరింగ్ అయినా నేను బండి తీసుకోవడానికి చెప్తున్నా. నాకు గ్యారంటీ కావాలని చెప్తున్నా. బండి రీప్లేస్మెంట్ నాకు కొత్త బండి కావాలి. లేదు ఇయ్యాము అదే బండి ఇస్తాం మేము రిపేర్ అయిన తర్వాత అని అంటుంది వాళ్ళు. మరి అయిన తర్వాత మళ్ళీ ఇచ్చాను తిరుగుతూ ఉన్నాను. నాన్న ఇచ్చిందే బండి 6 మంత్స్ అవుతుంది కొత్త బండి. ఈఎంఐ అయితే రెగ్యులర్గా నేను డేట్ రోజు ఈఎంఐ కట్టుకుంటున్నాను. నాకైతే రీప్లేస్మెంట్ కొత్త బండి కావాలని నేను అడుగుతున్నాను. వాళ్ళైతే రెస్పాన్స్ లేదు. ఈ మెకానిక్లు ఉన్నారా, మెకానిక్లు కలిగి వచ్చిన సర్వీసింగ్ బండ్లో ఆ ఒక్కటి మిషన్ పెట్టి ఏమంటారు మన అట్లా కూడా టైట్ చేసి పంపిస్తారు అంతే. ఏం లేదు రిపేరింగ్ కూడా. వాళ్ళకే ప్రాబ్లం తెలియదు. ఇప్పుడు మెకానిక్ కనుక బండి ప్రాబ్లం ఏదుందో కంపల్సరీ తెలుస్తుంది. వాళ్ళు మాకు ప్రాబ్లం తెలియదు. మేము మిషన్ పైన కొండపూర్ పంపించి ఆడ చెక్ చేపిస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఏం లేదు. బండి వైరింగ్ పోయింది, ఈసీఎం పోయింది, అయ్యో ప్రాబ్లం అయితే ఏం లేదు. నాకు బండి అయితే రిప్లేస్మెంట్ కావాలని చెప్తున్నాను అంతే. వాళ్ళైతే రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోవట్లేదు. అంతేనా మేనేజర్ ఏమంటున్నాను దాంట్లో రిపేరింగ్ అయినా నేను ఇస్తా అంటాడు బండి. ఆల్టర్నేట్గా నాకు బండి ఇస్తా అంటాడు. కానీ బండి ఏమి ఇంతలేదు. బండి ఇస్తా అని చెప్పి మీరు ట్యూస్డే ఉన్నది. నేను ఫైనాన్స్ బిల్ చేస్తున్నా. డైలీ నాకు 1000 రూపీస్. ఇప్పటికి నేను 7 days అవుతుంది. 7,000 వీళ్ళు ఇస్తారా నాకు? డైలీ ఇంటి దగ్గర ఉంటున్నాను. నాకు వీళ్ళైతే ఇయ్యరు కదా. రెస్పాన్సిబిలిటీ మాత్రం ఏమీ లేదు. బండి అయితే రీప్లేస్మెంట్ కావాలని చెప్తున్నాను నేను అంతే. ఒకటే మాట. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.